శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 23 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది. మంగళవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, మీ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఇంకా వీలైతే కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఇలా చేస్తే లంబయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ కష్ట నష్టాలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కానీ అమ్మటానికి కానీ చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలకు అనుకూలం. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం మంగళవారం చేసుకోకూడదు. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం మకరంలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా మీ పని చేసుకోండి. అప్పుడు మీ పనిలో అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి శ్రవణ చాలా మంచి నక్షత్రం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ మంచిది. మంగళవారం కొత్త వస్త్రాలు ధరించరు, కానీ ఏదైనా అత్యవసరం అయితే మాత్రం శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ధరించవచ్చు. మంగళవారం కొత్త ఆభరణాలు ధరించరు, కానీ ఎమర్జెన్సీ ఉంటే శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ధరించవచ్చు. అలాగే యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి నిర్వహించడం ద్వారా అద్భుత ఫలితాలు పొందడానికి శ్రవణ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచి నక్షత్రం. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి స్నానాలకు కానీ దానాలకు కానీ శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే గ్రహప్రీతికరమైన స్నానాలు, గ్రహప్రీతి కోసం చేసే దానాలు, ఇటువంటి వాటన్నిటికీ శ్రవణ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభం ఎక్కువగా కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు అనేవి మేషరాశి వాళ్ళకి తగ్గిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఈరోజు శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్న కార్యసిద్ధి, కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు చక్కటి లాభాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు, ప్రశాంతత చేకూరుతుంది. అలాగే వృత్తిపరంగా కొద్దిగా రుణాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాల విషయంలో వృషభ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు పనిచేసే చోట అధికారుల ఒత్తిడి కొద్దిగా వెంటాడుతూ ఉంటుంది. అధికారుల ఒత్తిడి విషయంలో కొంచెం మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అధికారులు ఎక్కువ టెన్షన్ పెట్టినా సరే టెన్షన్ పడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే సంతానం వల్ల కొన్ని చికాకులు ఈరోజు మిథున రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. సంతానపరమైనటువంటి చికాకులు ఎదురైనప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మిథున రాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యభంగము కనిపిస్తుంది. అంటే కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పనిలో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయండి. అలాగే ద్రవ్య నష్టం కూడా ఉంది. అంటే డబ్బు కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇష్టదైవాన్ని స్మరించుకొని వెల్లుల్లి రెప్ప దగ్గర పెట్టుకొని ముందడుగు వేయండి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళు శత్రువుల వల్ల రాబోయే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అలాగే విశేషమైన ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే ధనలాభం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భంగము కనిపిస్తోంది. అంటే ఉద్యోగంలో ఏదో ఒక సమస్య వచ్చే సూచనలోనే తస్మాత్ జాగ్రత్త. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే వ్యాపారంలో మాత్రం కన్యారాశి వాళ్ళకి బాగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలోనే టెన్షన్ ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. రూపాయి ఖర్చు చేయాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో తులారాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. మనోధైర్యాన్ని విడిచిపెట్టకండి. అంతిమంగా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తుంది. మీరు ఉద్యోగమైనా వ్యాపారమైనా కొద్దిగా డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. కొన్ని చికాకులు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ చికాకుల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు ధనలాభాన్ని ఈరోజు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఈరోజు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఏ రంగమైనా ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా మిమ్మల్ని పొగిడే వాళ్ళు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు. మీ గొప్పతనాన్ని చాటి చెప్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మకర రాశి వ్యాపారస్తులు ఈరోజు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా లాభాన్ని పొందగలుగుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇంట్లో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. అలాగే ప్రత్యేకంగా కుంభరాశి స్త్రీలకు మాత్రం కొద్దిగా ఈరోజు మానసిక అనారోగ్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే కుంభరాశి పురుషులైతే మానసికంగా ఈరోజు స్ట్రాంగ్గా ఉంటారు. కుంభరాశి స్త్రీలు మాత్రం మానసికంగా కొద్దిగా టెన్షన్ పడే అవకాశం ఉంది. టెన్షన్ పక్కన పెట్టండి. కుంభరాశి స్త్రీలు ప్రత్యేకంగా ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. తప్పనిసరిగా కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం చాలా ఎక్కువగా ఉంది. అలాగే విశేషమైన ఆరోగ్య ప్రాప్తి యోగం కూడా ఉంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చక్కటి ఆరోగ్యాన్ని మీనరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. లేదా 11 సార్లు చదువుకొని పని మీద వెళ్ళండి. అప్పుడు వృత్తిపరంగా మీకు అనుకూలత ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే అన్ని రకాలుగా 12 రాశుల వాళ్ళకి ఈరోజు కలిసి వస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ దాదాపుగా అప్పు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే చాలా మంచిది. 100% ఆపరేషన్ విజయవంతం అవుతుంది. కుజహోరలో ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ చేస్తే ఎలాంటి పరిహారం చేసుకొని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.